So sweet milk. Iya na 8月で80。8月80。Tempting on chala. Yummy. See my skin how glowing. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్. సో మా ఈవినింగ్ ఎలా ఉండబోతుందో ఐ జస్ట్ వాంట్ టు షేర్. రిహాన్కి అయితే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయింది. సో తను ఇంట్లోనే ఉంటున్నాడు. సో నాకైతే ఫుల్ డే తనతోనే అయిపోతుంది. వ్లాగ్స్ చేద్దామన్నా కూడా అంత టైం దొరకట్లేదు. తనతోనే టైం స్పెండ్ చేస్తున్నాం. బికాస్ తను స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అంటే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటే అది కంటిన్యూషన్ చేయాలి అనేసి నేను తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. సో యా, సమ్మర్ వెకేషన్ లైక్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మీతో షేర్ చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్ తప్పకుండా చూడండి. చాలా చాలా సర్ప్రైజెస్ అండ్ చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి మీకు ముందు. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. అయితే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. రాగానే తను విహాన్ తోని ఒక 1-2 hours టైం స్పెండ్ చేస్తున్నాడు. తనకి ఏదో ఒక చిన్నగా నేర్పిస్తూ ఉంటాడు పృథ్వీ రాగానే. అంటే ఒక 1 hour అయినా అట్లీస్ట్ ఇక తనే బుక్స్ పట్టుకొచ్చి పప్ప ఇది నేర్పి అని చెప్పేసి లిటరలీ పాపం చెప్పాలంటే తనే మా ఇంట్లో పడుతున్నాడు. అంటే మేబీ తనకి ఇంట్రెస్ట్ వచ్చిందేమో ఇప్పుడు కొంచెం. స్టడీ అనేది ఒక ఫోర్స్ఫుల్ కాకుండా ఒక ఫన్ అండ్ యాక్టివిటీలో చేపిస్తే పిల్లలు చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు. Which number is this? 5. Which number is this? 4. Which number is this? 5. 6, 7, 8. Hi and hi. Hi. ఇప్పుడే వచ్చిన ఆఫీస్ నుంచి రాగానే విహాన్ అయితే నా వెంటనే పడ్డాడు. పప్ప నాకు నేర్పించు అని చెప్పేసి. విహాన్ కి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. తనకి నెంబర్స్ కూడా చాలా అంటే మెమరైజ్ చేస్తాడు అనమాట డైలీ. అండ్ లైక్ ఇప్పుడు అంటే మెయిన్ లైక్ డైలీ యాక్టివిటీస్ లో లైక్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ విహాన్ కూడా చాలా ఇంట్రెస్ట్. అండ్ తన ఇప్పుడు 3 years ఏజ్ లోనే 1 to 100 కూడా కౌంట్ చేస్తాడు అనమాట. నెంబర్స్ లాగా నాకు చెప్తా ఉంటాడు. అండ్ టైం ఎంత అవుతుందో కూడా చెప్తా ఉంటాడు. ట్రై చేస్తాడు. 4 o'clock అంటారు. డే టు డే లైఫ్ లో మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే బీయింగ్ ఇన్ జపాన్ మాకైతే అనిపిస్తా ఉంటది, అరే మేము ఇక్కడ ఉన్నాం కదా, మాకు ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మాకు కరెక్ట్ గా ఒక ఇన్స్టిట్యూషన్ లేదు ఇక్కడ. అంటే విహాన్కి మంచిగా నేర్పించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు జాపనీస్ స్కూల్ కి వెళ్తున్నాడు కానీ బట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటది. సో బీయింగ్ ఏ మదర్ నాకైతే విహాన్ కి ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వాలని అయితే ఉంది. సో అలా తనకి ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ చేద్దామని నేను చూస్తున్నాను. సో అప్పుడు నాకు ఒక బాన్జు అనే ప్లాట్ఫామ్ కనిపించింది, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. చూసిన కంచె నేను కూడా బాన్జు చూసిన యాక్చువల్ గా. సో మన నీలకంఠ భాను గారే కదా. యా, హీఈస్ ద వరల్డ్స్ హ్యూమన్స్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్. వీళ్ళు 5 to 15 years ఏజ్ పిల్లలకి మ్యాథమెటిక్స్ అనేది ఒక సింపుల్ అండ్ ఫన్ వేలో నేర్పిస్తున్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, USA, కెనడా, UK, లండన్, బేసికలీ ఎక్కడి నుంచి అయినా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. జస్ట్ మనకి ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఉంటే చాలు. దీనివల్ల మన పిల్లలకి ఇచ్చే స్క్రీన్ టైం చాలా యూస్ఫుల్ అవుతుంది. విహాన్ ఇప్పుడు జస్ట్ 3 years ఓల్డే, కానీ 5 years రాగానే డెఫినెట్లీ మేమైతే బాన్జులో జాయిన్ చేపిస్తాము. బికాస్ ఐ వాంట్ హిమ్ టు ఎంజాయ్ లెర్నింగ్, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ విచ్ ఇస్ సచ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. యాజ్ ఏ మదర్ గా మదర్స్ అందరికి నాకు జెన్యూన్ గా రికమెండ్ చేయాలని ఉంది. బాన్జు వాళ్ళు ఫ్రీ 1 hour వర్క్ షాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనేం ప్రెషర్ చేయట్లేదు, ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. వన్స్ ట్రై చేయండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. Sweet milk. Sweet. So sweet milk. మా పప్ప మిల్క్ ఎక్కడ ఉంది? పాప మిల్క్ తాగుతాడా, టీ తాగుతాడా? టీ. మమ్మ నో. విహాన్ కూడా తెలుసు మమ్మ నో అని చెప్పి. So yummy chocolate, yummy song. That's yummy time for milk. లాస్ట్ మిల్క్ ఒకటే అర్థమైంది నాకు. నాకోసమేనా టీ? ఈవినింగ్ టైం టీ టైం. డైలీ పృథ్వీ టీ, నేను అప్పుడప్పుడు బిస్కెట్స్. సో జపాన్ లో అయితే ఇలా లైక్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్, ఇట్లా చిన్న బిస్కెట్స్ దొరుకుతాయి అనమాట. ఇది నాకు చాలా ఫేవరెట్. టీ టైంలో నాకు నచ్చే బిస్కెట్ అంటే కుకీస్ ఇదే.
ఓకే చూపి నచ్చే కుకీస్ అంటే ఇవే బాగుంటది. ఇవే దొరుకుతాయి, ఇంకా వేరే కూడా దొరుకుతాయి, బట్ టీలో అయితే నాకు ఇవే మంచిగా అనిపిస్తుంది. సో యమ్మీ సో యమ్మీ. కట్టమినా సింగే సాంగ్ డింగే డాంగ్ క్యారమ్ బోర్డ్ వినకట్ట క్యారమ్ బోర్డ్ బ్యారమ్ బోర్డ్ యాజ్ యూజువల్ రొటీన్ సేమ్ పార్క్ వచ్చాను. హాయ్ కొనిచివా. హాయ్. ఓం తాత బాగా కష్టపడుతున్నాడు. అనతావా నాన్న సాయి తెస్తా. 하지죠. 하지죠. 하치죠. 어떠실래? 또 하지죠. 난 하지가 또 하지죠. 하지죠. ఇక్కడ ఈ తాతకి మీకు ఎన్ని ఇయర్స్ అని అడిగాము. సో ఆయన 80 years అంట తను. సో ఇది జస్ట్ తను టైంపాస్ కోసం చేసుకోవడానికి వచ్చాడంట. సో చూడండి ఎంత 80 years అయినా కూడా ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు అతను. సో వీళ్ళే కాదు, చాలామంది ఓల్డేజ్ వాళ్ళు చాలా యాక్టివ్గా పని చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో నాకు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ విషయంలో. ఓకే చల్ 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. డిన్నర్కి పాస్తా వేస్తున్నాను. సో పృథ్వీ అన్నాడు పాస్తా తినాలని అంటే సో చేస్తున్నా. అండ్ విహాన్ ఫేవరెట్ కూడా. నా దగ్గర ఆ పెన్నే పాస్తా లేదు, ఇది మ్యాక్రాన్స్ అంటారు కదా, సో ఈ పాస్తా ఉంది. సో ఇది వచ్చేసి నేను ఏ రెసిపీ ఎక్కడ చూడలేదు, నాకు నచ్చినట్టుగా నేను చేసేసాను. మోస్ట్లీ లైక్ ఏమంటారు, కొంచెం ఇటాలియన్ టచ్ అండ్ ఇండియన్ టచ్ రెండు ఉంటుంది ఈ పాస్తాలో. రెడ్ సాసే వేస్తాను, లైక్ రెడ్ సాస్ అంటే లైక్ టొమాటో పాస్తా. సో ఫస్ట్ కొంచెం ఆయిల్, లైక్ 1 pot డిష్, ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గార్లిక్, యాక్చువల్లీ నా దగ్గర బ్రోకోలీ లేదు, ఆఫ్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే విహాన్ అయిపోతుంది, ఒక 5 minutes ఆగు, తొందరగా అయిపోతుంది. ఏం కావాలి నీకు? బ్రోకలీ తింటావా? అమ్మ బ్రోకలీ అంటే అవి అంటే చాలా వేడి అయిపోయింది కాబట్టి తొందరగా ఆనియన్స్ అండ్ క్యారెట్. ఓకే విహాన్ ఇస్తా, 5 minutes ఆగు బేటా. లైక్ బెల్ పెప్పర్స్ వేసుకోండి. ఇది లాస్ట్కి వేసినా కూడా ఓకే, బికాజ్ ఇది బాయిల్డ్ కార్న్స్ కాబట్టి. క్యాప్సికమ్ కూడా ఇన్స్టెంట్గా కుక్ అవుతుంది కాబట్టి అది లాస్టే. సో ఈ బెల్ పెప్పర్ నాది కొంచెం లైక్ థిక్గా ఉంది, సో అందుకే నేను ఇది వేసాను. లాస్ట్కి వేసినా కూడా ఓకే. నెక్స్ట్ టొమాటో కట్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే దీన్ని బాయిల్ చేసి పీల్ చేసి మిక్సీ చేస్తారు, కానీ నేను అంతా లైక్ చెప్పాను కదా 1 pot డిష్ ఇన్స్టెంట్గా అయిపోతుంది అనేది. సో సన్నగా కట్ చేసుకుంటా కాకపోతే. సో ఇలా టొమాటోస్ ని చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. నేను డైరెక్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకుందాం. నాకు స్పైసీ కావాలి. ఓకే, బిర్యానీకి కొంచెం సైడ్ కి తీసి స్పైసీ యాడ్ చేస్తాను. అట్లా అంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కావాలంటే. సో నేను ఇట్లా డ్రైడ్ బేజిల్స్ దొరుకుతుంది, సో నేను ఇది వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇవి వేస్తే కొంచెం దాంట్లో ఫ్లేవర్ దిగుతుంది అని చెప్పేసి ఇప్పుడే వేస్తున్నాను. ఇక్కడ టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ బయటికి రాగానే కొంచెం సోయా సాస్, కొంచెమే లైక్ జస్ట్ ఇంతే. నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్, కొంచెం జస్ట్ అలా ఫ్లేవర్స్ కోసం. అంటే ఇవి సాసెస్ ఎక్కువ వేస్తే బాగా డామినేట్ చేస్తుంది, జస్ట్ కొంచెం వేయాలి. ఇది వెనిగర్, కారం. పృథ్వీ స్పైసీ అన్నాడు కాబట్టి విహాన్ కూడా తింటాడు, కొంచెం వేస్తాను తనకు కూడా. చాలు, పెప్పర్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఈ బాయిల్డ్ కార్న్స్, క్యాప్సికమ్, ఇవన్నీ లేకపోయినా కూడా నార్మల్ గా కూడా వేసుకోవచ్చు. టొమాటోస్, మీ దగ్గర వెజిటేబుల్స్ కూడా ఏం లేదు అన్నప్పుడు కూడా
గార్లిక్, ఆనియన్ అండ్ టొమాటో వేసుకొని ఈ కొంచెం సాసెస్ యాడ్ చేసుకొని పాస్తా యాడ్ చేసినా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఒరిగానో వేస్తున్నాను. మీరు మీ అకార్డింగ్లీ మీరు లైక్ స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు యాడ్ చేయకండి, తొందరగానే ఇదైపోతుంది క్యాప్సికమ్. ఇఫ్ యూ లైక్ మోర్ చీజీ దెన్ యూ కెన్ యాడ్ మోర్ చీజ్. సో ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకున్న పాస్తాస్ యాడ్ చేసుకోవడమే. టెంప్టింగ్గా ఉంది చాలా. సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ డూయింగ్ పాస్తా. సో నో జడ్జ్మెంట్స్ ఇన్ దమ్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ బికాస్ నా మోస్ట్ ఆఫ్ ద డిన్నర్స్ పాస్తాస్ తోనే ఎండ్ చేస్తాము, మోస్ట్లీ ఆన్ ఫ్రైడేస్. కానీ ఈరోజు ఫ్రైడే కాకపోయినా కూడా పృథ్వీ క్రేవింగ్ వచ్చింది బికాస్ లాస్ట్ ఫ్రైడే చేసుకోలేదు. డన్. మనం ఏదైనా ప్రసాదం చేస్తే నైవేద్యం లాగా ఫస్ట్ నేను ఏం చేసినా విహాన్కి పెడతాను. Do you like pasta? Yes. ఇక్కడ చూడు. Just Papa. Go. థ్యాంక్ యూ. నువ్వు తిను, నీ ప్లేట్లో ఉంది కదా తిను. Is it yummy? Yummy. విహాన్కి పాస్తా నచ్చింది కానీ మొత్తం తినలేకపోయాడు, కొంచెం స్పైసీ అయిందనేసి. సో నేనైతే తనకి కర్డ్ రైస్ మిక్స్ చేసి ఇచ్చాను. సో కొంచెం ఆ స్పైసీ లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు బిగ్ తిను, బిగ్. Good night, Mama. గుడ్ నైట్ విహాన్, పడుకో. ఓకే, సతాయించక ఎక్కువ. విహాన్ అయితే పడుకున్నాడు. సో నెక్స్ట్ నేను నా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యేసి నేను కూడా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ స్లీప్ చేస్తా. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై స్కిన్ కేర్ రొటీన్ టు యూ ఆల్. మోస్ట్లీ నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపెట్టాను కదా. సో ఇది వచ్చేసి నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో ఫస్ట్ నేను నైట్ కంపల్సరీగా డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు కరెంట్ నేను సెంటల్ అది యూజ్ చేస్తున్నా. సో ఇది చాలా బాగుంది. ఇది లైట్ క్లెన్జింగ్ ఆయిల్ మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటినీ చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఫస్ట్ నేను మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్నా. సో జస్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను సెరావేది హైడ్రేటింగ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఇదే వాడుతున్నాను. ఇది మాత్రం నేను చేంజ్ చేయలేను నా స్కిన్ కేర్ రొటీన్లో. అనువా నుంచి రైస్ 70% సెరమైడ్ టోనర్. ఇది నేను మార్నింగ్ ఈవినింగ్ 2 times యూజ్ చేస్తాను. సెంట్రల్ యాంపుల్ సేమ్ సెంట్రల్లో మనం క్లెన్జర్ యూజ్ చేసాం కదా. సో అదే బ్రాండ్లో నుంచి ఐ యూస్ దిస్ సీరమ్. ఇది వాటరీ టెక్స్చర్ ఉంది, కొంచెం అంటే ఫ్లోయిగానే ఉంది, థిక్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ సేమ్ అనువా నుంచి ఈ పీచ్ 77+ నయాసిన్, ఇది నయాసిన్మైడ్ ఉంది ఇందులో. సో కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్. సో ఇది లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. See my skin how glowing. అంతే, నైట్ స్కిన్ కేర్ చాలా సింపుల్గా ఉంటుంది నిజంగా గైస్. స్కిన్ కేర్ నేను ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నేను అసలు స్కిన్ కేర్ ఏం పెట్టుకోకపోయేదాన్ని నిజంగా చెప్పాలంటే. నాట్ ఈవెన్ సన్ స్క్రీన్, నాట్ ఈవెన్ మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టుకునేదాన్ని, అది కూడా డ్రై అనిపిస్తేనే. అలాంటిది ఇప్పుడు నేను 3 years నుంచి ఆల్మోస్ట్ 3 years
3 years నుంచి మంచి స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తున్నా. నా స్కిన్ టెక్స్చర్ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ నా స్కిన్ ఇప్పుడు నాకు హెల్తీగా అనిపిస్తుంది కొంచెం వెన్ కంపేర్ టు దోస్ డేస్. సో అంటే కొందరు అన్నారు ఇంత ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యారు మీరు 3 years బ్యాక్, మీ పాత ఫొటోస్ వీడియోస్ చూస్తే అసలు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని. యా ఆఫ్ కోర్స్ టీత్ ఉంది, అపార్ట్ ఫ్రమ్ దట్ నా స్కిన్ కూడా హెల్దీ అయింది బికాజ్ నేను హెల్దీ ఫుడ్ తినడం అండ్ మంచి స్కిన్ కేర్ ఫాలో అవ్వడం ఇలా నేను కొన్ని ఫాలో అయ్యాను. ఒక 1 hour ఎడిటింగ్ వర్క్ చేసుకొని నేనైతే పడుకున్నాను. సో ఇలా మా డే అయితే ఎండ్ అయింది. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.